గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ పై పెట్టిన కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆదివారం తెల్లవారుజామున శ్రీకాంత్ పై దాడి జరిగింది. ఇందులో పరస్పర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో భర్త శ్రీకాంత్ పై ఫిర్యాదు చేసిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన మధుప్రియ రామాంతపూర్లో తన ఇంటికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ తన మిత్రులతో కలిసి మధుప్రియ ఇంటికి వెళ్లి తనపై కేసు ఎందుకు పెట్టావంటూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో మధుప్రియ బంధువులు తనపై దాడి చేశారని శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. ముఖంపై గాయాలైన శ్రీకాంత్ను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. మధుప్రియ బంధువులు మాత్రం శ్రీకాంత్ తమపై దాడికి ప్రయత్నించాడంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నేను రామంతపూర్కి వెళ్ళా, తన పైన ఉంది టెర్రస్, తన బాల్కనీలో ఉంది. నేను నా స్కూటీ నేను వెనకాల కూర్చున్నా, మా ఫ్రెండ్ నడుపుతున్నాడు. నేను బైక్ దిగా వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు, కట్టలతో కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టారు, పడ్డాను, లేచి మళ్ళీ మా ఫ్రెండ్ బైక్ తీసుకొని ఇంకో వెనకాల నుంచి బైక్ తీసుకొని అన్న వచ్చి ఎక్కువ అని అంటే వాడి బైక్ ఎక్కాను. నన్ను కొట్టబోతే వాడికి తగిలింది, వాడి ఫేస్ కూడా వాడి పైన కూడా దెబ్బ తను మళ్ళీ నన్ను కొట్టబోతే నాకు తగలకుండా వాడికి తగిలింది. ఇక నేను వస్తూ ఉంటే వాడి పైన పడుకున్నాను. వాడి మొత్తం షర్ట్, వాడి మొత్తం హ్యాండ్ మొత్తం బ్లీడ్తోనే నిండిపోయింది.